గిన్నెలు కడిగేది కూడా చేత కాలేదు మీరు మధ్యాహ్నం వండినేటి. మధ్యాహ్నం నుంచి గాడిదలు కాసినావా? అన్నం లేదని చెప్పారంటే ఈరోజు ఏందే 7 దాకా ఎవరు లేరు. ఏ హాస్టల్లో కూడా 7 దాకా వంట చేయకుండా ఎవరు ఉండరు. ఇప్పటికి అయిపోతుంది వంట. గిన్నెలు కడుక్కోకుండా తాయి పండుకొని ఉండరు మీరు. ఈరోజు చిక్కుడుగాయ ఎక్కడ ఏడుంది చిక్కుడుగాయ? అమ్మా ఇక్కడ భోజనాలు చేయట్లేదు. ఒక 20 మందిని తీసుకెళ్లారంట. 250 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు అంతా. వాళ్ళకు వంట లేదన్నారంట. ఏంది వంట లేదేంది నాకు అర్థం కాలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి. వాడని సార్ ఈయన ఉంటాడా? చికెన్ ఎంత పెడతా ఉన్నావు? చెప్పు. నువ్వు చెప్పే అరికతలన్నీ నేను అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సరే లేదు. నువ్వు ఏందో అరికత చెప్తాను. నేను అప్పుడే చెప్పిన నీ అరికతలు వింటానని. చెప్పేది నా కోపం లేపాక స్వామి, నా కోపం లేపాక దయవుంచి. నేను చాలా కంట్రోల్ చేసుకుంటా ఉండ. హాస్టల్లోకి పోయి అందరు ఏంది సార్ అట్ట గట్టిగా మాట్లాడతాడే, అంత తిట్టినట్టు మాట్లాడతాడే అంటా అన్నారు. మీ మాటలు ఇచ్చే లేస్తా అంటది బీపీ. ఎట్లా భోజనాలు ఎట్లున్నాయి? బాగున్నాయా? పర్లేదా? బాగానే ఉంది. క్వాంటిటీ బాగుందా? హలో గాయస్, మీరెలా ఉన్నారా? నాదే ఉంది. నువ్వు 2022 ఉన్నావా? డిసెంబర్లో నేను వచ్చినప్పుడు. ఎలా ఉన్నాయి భోజనాలు? అంతా బాగున్నాయా? పర్లేదా? బాగాలేవా? ఏం బాగాలేవు అమ్మా. రండి దగ్గర. ఇవ్వడం లేదా? ఎవరు ఏం పేరు ఇక్కడ వాడని పేరు తెలీదా? చిరంజీవి బాలకృష్ణ ఈ మధ్య వచ్చాడా? 1 month క్రితం వచ్చాడా? మజ్జిగ వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారా? అలా సరిపోతాందేమో మీదంతా. గుడ్లు ఇవ్వట్లేదా? డైలీ ఒక గుడ్డు ఇస్తారు కదా. ఏం చదువుతున్నాను? చికెన్ తప్పే ఉందిలే, చెప్పు రాను. మీరు పెద్ద పిల్లలు కదా, వాటిని అడగరా మీరు? ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి తెలుసా మీకు చికెన్? మామూలుగా మెనూ ప్రకారం 175. 50 grams పర్ డే. 7 days కు 350 grams. 350 grams డివైడెడ్ బై 2. 2 సార్లు కదా వారానికి ఇచ్చేది. అంటే 175 grams కావాలి. అది కాలేజ్ పిల్లలకు. నేను చెప్పే 157.5 grams స్కూల్ పిల్లలు. ఎస్. లేరా క్లీన్ చేసే వాళ్ళు లేరా? వాటర్ ప్రాబ్లం ఉందా? అంటే పైన లేవా? బోర్ లేవా? ఏంటి అంత అట్టపెట్టలు మీవేనా అవన్నీ? ఇక్కడ పెడతారా? ఎందుకని? వాళ్ళకి రూమ్ లేదా? వాళ్ళ రూమ్ లేదు సార్. అంటే ఇది నార్మల్ గా ముందు క్లోజ్ చేసేసారు అవి పెట్టి. తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తే రూమ్స్ తక్కువ. ఎంతమంది ఒక రూమ్ కుంటారు? 5 6 ఇస్తారా? బట్టలు వాషింగ్ ఎక్కడ చేసుకుంటారు? మెస్ ముందు ఉంది. బాగానే ఉంది ఆడ. నీళ్ళు ఏం ప్రాబ్లం? బోర్ లేవా? అందుకని పొద్దున్న 5:30 నుంచే స్నానాలకు పోతారు. అప్పుడు సరిపోవు. ఎవరు ముందు పోతే వాళ్ళ అదృష్టమా? బోరు అంటే పైన ట్యాంక్ పెద్దది లేదా? పెద్దగా లేదా? ఈ అంతటికి ఒకటే కదా, ఈ వేరే ఏం లేవు కదా? ఇక్కడ ఓన్లీ హాస్టలే కదా. ఎంతమంది ఉన్నారు మొత్తం? అప్రాక్సిమేట్ 250 ప్లస్ ఉన్నారా? అంటే మనకి యాప్ ఉంటుంది కదా, అదే బయోమెట్రిక్ పెడుతున్నారా? ఫేస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి కొంచెం భయం ఉండేది సార్. ఇప్పుడు కంప్లైంట్ మీద వచ్చింది. నాకు కంప్లైంట్ ఉంది మా, మీరు పెట్టిన కంప్లైంట్ వచ్చింది. నాకు వస్తేనే వచ్చింది. నేను ఇప్పుడు
నేనే పెడతాను. ఎవరు పెట్టారా నేను మాట్లాడద్దులే అవన్నీ కానీ అదే సార్ నేనే పెడదాం అనుకున్నా. వాట్సాప్ మనకి యూట్యూబ్లో ఉంది కదా సార్ నెంబర్, వాట్సాప్ నెంబర్ పెట్టి దాంట్లోనే పెడదాం అనుకున్నా. ఇదిగో మీరు చూస్తారు కదా సార్, పప్పు అక్కడ కనపడుతుంది పసుపు నీళ్ళగా ఉంటుంది. పప్పా అన్నం బియ్యం ఉంది సార్. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఈ మధ్య కొంచెం బాగానే ఉంది. మరి చూసా ఉంది నా దగ్గర. అదే నా దగ్గర ఈగలు పడ్డాయా? బాగా హుషారు ఉన్నాడు. పెట్టారు నాకు. ఆంజనేయులా? ఆంజనేయులు చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన గుడ్లవల్లి నుంచి. ఆహా, ఇప్పుడు ఈయనొచ్చి 1 month అయిందా? హాస్టల్ స్టార్ట్ అయింది కానీ ఆయన ఆంజనేయులు పెట్టినా ఆయన ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఆయన ఇప్పుడు గుడ్లవల్లి అక్కడికి. అక్కడ ఎంతమంది ఐడియా ఉందా మీకు పిల్లలు? తక్కువ మంది పిల్లలు ఉంటే ఇక్కడికి పిలిపిస్తాం మళ్ళా. ఆయన ఎన్ని ఏళ్ళు ఉన్నాడు? నేను వచ్చినప్పుడు ఆయన మేడం గారు ఆయన డిప్రెషన్ మీద ఆయన నేపిద్దాం. ఇక్కడ కిచెన్ చూద్దాం. స్టార్ట్ చేయలేదా? ఏంది టైం ఎంత? ఏమి ఆయన చేతులు ఒక 20 మంది పెట్టి సార్ అయితే వాళ్ళకి పోయిందా లేదు లేదని చెప్పేది. వాడు చెప్పింది వంటలు లేరా? ఉన్నారు సార్ చెప్పలేదు. మీరు ఇప్పుడు భోజనం ఎట్లా? వంటలు కూడా పోయారు అక్కడికి? హలో, నేను మా ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. నేను ఈ 7th లైన్ బీసీ హాస్టల్లో ఉన్నాను. అమ్మా, ఇక్కడ భోజనాలు చేయట్లేదు. ఒక 20 మందిని తీసుకెళ్లారంట. 250 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు అంతా. వాళ్ళకు వంట లేదన్నారంట. ఏంది వంట లేదేంది నాకు అర్థం కాలేదు. మిగతా వాళ్ళకు వంట చేయాలి కదండి. వంట చేయలేదు, ఇంతవరకు చేయలేదు అసలు. ఈరోజు వంట లేదని చెప్పారంట. అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి? లేదమ్మా, వంట పిల్లలు చెప్తున్నారు వంట చేయలేదు. వంట చేయలేదు పిల్లలేమో వంట ఈరోజు లేదని చెప్పారన్నారు. ఏది ఎవరమ్మా ఆయన? చిరంజీవి అంట. ఎవరు ఆయన? అది మీరు ప్రోటోకాల్ డ్యూటీ ఉండేదానికి ఈడ వంట చేసేదానికి ఏమన్నా సంబంధమా? అంటే పిల్లల్ని పసు పెడదామా? చూడండి ఏం జరుగుతా ఉంది. అమ్మా, రేపు మీరు వచ్చి కలవండి మా ఆఫీస్కి వచ్చి. 10:30కి ఆఫీస్కి రండి. మీరు రేపు ఫుడ్ కమిషన్ ఆఫీస్కి రండి. అతను ఎవరో చిరంజీవి అనే అతను సరిగా లేడు. పిల్లలంతా కంప్లైంట్లు. అంతకుముందు ఎవరు ఆంజనేయులు ఉన్నారు, ఆయన బాగున్నాడంట. ఈయన వచ్చిన నుంచి గందరగోళంగా ఉంది. ఫోటోలు పెట్టారు, వీడియోలు వచ్చాయి మాకు కంప్లైంట్లు. చూడండి డీడీ గారు, ఇది ఇమ్మీడియట్ గా ఇదేం అమాయకత్వం నాకు అర్థం కాలేదు. పిల్లల్ని ఫస్ట్ పండుకోబెడదామా? ఇదే చెప్తుందా మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదమ్మా. ఇప్పుడు పిల్లలకి అన్నం పెట్టలేదంటే 125% ఫైన్ వేస్తాం మేము. మీరు మీ ఏఎస్డబ్ల్యూ ఏబిసిడబ్ల్యూ వార్డుని అందరు కట్టుకోవాలా డబ్బులు. ఎట్లా చెప్పండి? చూడండి ఇదంతా. మీరు రేపు రండి, మా 10:30కి ఆఫీస్కి రండి. ఫుడ్ కమిషన్ ఆఫీస్కి వచ్చి కలవండి. మీరు మీ హెడ్ కూడా వస్తున్నారు, మీటింగ్ ఉంది. ఎవరు వచ్చేది? జాయింట్ డైరెక్టర్ వస్తారు రేపు. ఆమెతో పాటు మీరు రండి. వంట పెట్టమని ఎవడాడు? ఏం స్వామి, గిన్నెలు కడిగేది కూడా చేత కాలే? గిన్నెలు కడిగేది కూడా చేత కాలేదు. మీరు మధ్యాహ్నం వండినేటి కూరగాయలు పోయి కాదు, కడిగేది చేతులు లేవా? కాదబ్బా, గిన్నెలు కడిగేది కూడా ఇంతవరకు టైము. ఎంతమంది ఉన్నారు? మరి ముగ్గురు కడుక్కునే దానికి ఏం రోగము? గిన్నెలు కడిగేది మధ్యాహ్నం నుంచి గాడిదలు కాసినావా మీ ముగ్గురు? 3 వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత టైం? 7 దాకా గిన్నెలు అంట్లు కడుక్కోలేదంటే ఏందా? అయిపోతాయా? ఇప్పుడు అన్నం ఎప్పుడు పెడదాం? 10కి పెడదామా? గంటలు అయిపోతుందా? అన్నం లేదని చెప్పారంటే ఈరోజు ఏందా? 7 దాకా ఎవరు లేరు. ఏ హాస్టల్లో కూడా
7 దాకా వంట చేయకుండా ఎవరు ఉండరు, ఇప్పటికి అయిపోతుంది వంట. మెనూ ప్రకారం పెట్టడం లేదంట. ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు నువ్వు? 6 నెలలు అయిందా? అవుట్ సోర్సింగ్ కింద వచ్చావా? మీరు ఎన్నేళ్ళు అయింది వచ్చి ఇక్కడికి? నేను అడిగింది నువ్వు హెడ్ కుక్ అనలే, నేను అడిగిన ప్రశ్న నువ్వు స్వామి, నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ? మొన్ననే వచ్చినావు అంటే నిన్నలే మొన్న సోమవారమా? ఆహా. చిక్కుడుగాయ ఫ్రై ఈరోజు ఉందా? చిక్కుడుగాయ మీకు అట్ట ఇట్ట కాదు, శల్కోలు తీసుకోవాల్సి వస్తుంది మీకు అవి అర్థం కావడంలే. ఈ మెనూ ఏముంది? ఇంకోటి ఏంది? ఈరోజు రసం సార్, రసము, చిక్కుడుగాయ ఫ్రై, సాంబారు, రైస్, సాంబారు, బటర్ మిల్క్, చిక్కుడుగాయ ఫ్రై. సాంబార్ పెట్టారా పొయ్యి మీద? కాదు 7 అయింది, ఇప్పుడు మీరు సాంబార్ పెట్టలే, చిక్కుడుగాయ కూర చేయాలా? ఇప్పుడే వచ్చినాయి. రాకుంటే పోతారు మీరు ఇంటికి. నీకు ఇష్టం లేనట్టుంది ఇక్కడ పని చేసేది. ఇక్కడ వచ్చిన వార్డన్ ఎవరు ఆయన? చిరంజీవి కాదు. ఈ టైం అయింది, మీరు వంట చేయకుండా, పప్పు వేయకుండా, గిన్నెలు కడుక్కోకుండా తాయి పండుకొని ఉంటారు మీరు. తాయి పండుకొని ఉంటారు. 7 గంటల దాకా గిన్నెలు కడగలేదంటే అర్థమైంది. 3కి అయిపోయింది భోజనాలు, 1 గంట నాన్నే కానీ కడిగి పెట్టుకోవాలా. మీకు ఇష్టం లేదు, మీ వార్డెన్కి తెలివి లేదు, అంతే. మీతో పని చేయించుకునే తెలివితేటలు ఆయనకు లేవు, మీకు ఇష్టం లేదు, అంతే. ఏం చేయలేం. ఈరోజు చిక్కుడుగాయ ఎక్కడ? ఏడుంది చిక్కుడుగాయ? ఈరోజు చిక్కుడుగాయ కర్రీ, సాంబారు, మజ్జిగ. స్నాక్స్ ఇచ్చారా? ఏంటి ఆ స్నాక్స్? ఏంటి రోజు స్నాక్స్ లేవా? ఏంటి మర్మరాలా? ఈరోజు బొరుగులు, మర్మరాలు లేదా? నిన్న నువ్వు యాడికి స్వామి అంటే పోతావే? బొబ్బర్లు యాడింది మెను బోర్డు కానీ కానివ్వండి. నన్ను చూస్తాను, ఇంజనీర్ వంట చేయి స్వామి, లేకపోతే మీ జీతాలు కట్ చేసే హోటల్ నుంచి తెప్పిస్తా భోజనాలు. సంకర ఆపుతారు మళ్ళా. రోజు అదే పని చేస్తే సరిపోతుంది. మనిషిని పెడతాడు, నేను జీతం ఇచ్చాను కానీ. 250 మంది పిల్లల భవిష్యత్తు జీవితాలు ఇవి. ఇంతకుముందు ఆయన ఆంజనేయులు ఉన్నప్పుడు బాగా చేస్తా ఉన్నారు. ఆయన నేపినా మీకు 4-5 రోజులు ఆయన నేపిస్తా, ఏం డౌట్ లేడ. మీరు ఏదున్నా నాకు కంప్లైంట్ పెట్టండి రా. 2.5 సంవత్సరం అయింది నేను వచ్చి. ఎప్పుడో తెలుసా? డిసెంబర్ 2022 12వ తేదీ వచ్చే ఇక్కడికి. 2022 డిసెంబర్ 12వ తేదీ వచ్చానండి. నాకు ఇంతవరకు ఎప్పుడు కంప్లైంట్ పెట్టలేదు. మీకు నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్ నాది. ఆ నెంబర్కి వీడియోలు పెట్టండి. మీరు పెద్ద పిల్లలు, మీరు కొన్ని చేస్తే అది అవేర్నెస్ వస్తుంది. ఓహో ఈ విధంగా పెట్టాలనా అని పెద్ద పిల్లలు చాలా మంది నేర్చుకుంటారు అన్ని జిల్లాలలో. మీరు బాగా ధైర్యంగా పెట్టండి. ఫండ్స్ ఇచ్చేది ఇవ్వండి అనేది కాదు. మీకు మనిషికి 1600 డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. ఈ రోజు లేట్ అయింది అనుకో, ఒకవేళ ఆయన సొంతంగా డబ్బులు తెస్తా ఉన్నాడు అనుకో, రేపు వచ్చి నాకు ఈరోజు వస్తుంది. ఆయనకి అర్థమవుతుంది నీకు? రేపు డబ్బులు వస్తాయి మా ఒక నెలకు, ఈరోజు వస్తుందా? ఈరోజు మీ కడుపులకు పెట్టాల్సింది పెట్టకుండా, మెనూ ప్రకారం పెట్టకుండా ఉంటే ఇది పెద్ద ఇష్యూ. మీకు తెలియదు. సుమోటోకి తీసుకొని కేసు పెడితే ఆయన ఉద్యోగం పోతుంది. అట్లుంటుంది. ఫైన్ వేస్తాం మేము. ఫైన్ వేస్తే వీళ్ళు ఫైన్లు కట్టాలి మొత్తం. డీడీ కానించి ఎవరు ఏబిసిడబ్ల్యూ ఎవరు ఆయన వస్తుంటాడా? వారానికి 2-3 సార్లు వచ్చి లంచం తీసుకుని పోతుంటాడా? ఆయన నెంబర్ ఏం చేయమని చెప్పండి. ఏఎస్డబ్ల్యూ డిడి నెంబర్లు డిస్ప్లే పెడదామని రేపు జియో ఇమ్మని చెప్తాం అన్ని హాస్టల్స్కు. ఏఎస్డబ్ల్యూ, ఏటీడబ్ల్యూ, ఏబిసిడబ్ల్యూ, డిడి 2 నెంబర్లు ఉండాలా. వార్డెన్ నెంబరు, ఈ 3 నెంబర్లు ఉండాలా డిస్ప్లేలో. ఈ పెద్ద పిల్లలు ఇంత అవకాశము ఒక్కొక్క హాస్టళ్లలో ఎంత 7 మంది 8 మంది 10 మంది కూడా లేరు. ఈడ 250 మంది పిల్లలు ఉండి న్యాయం జరగడంలే. నేనే ఉండేది, నేనుండే ఇండ్లు ఇన్నే వెనకాల, ముందు ఆఫీసు రోడ్డు మీద. మీరు ఎప్పుడు పెట్టినా రోజు రమ్మంటే వస్తా, వారానికి ఒకసారి వస్తా. అర్థమైందా?
మీకు ఆంజనేయులు సార్ని వేపిస్తా, ఖచ్చితంగా వేపిస్తా. ఈయన డిప్యుటేషన్ మీద ఈయన పంపిద్దాం. ఇడి ఆయన వాడను చూడు, నేను పోను కదా, భలేవాడు. నాకు వేరే, నేను క్యాంపులో లేను, క్యాంపులో లేను, ఫ్రీగా వచ్చిన. క్యాంపులో ఉంటే ఆదరాబాద్లో పరిగెత్తా, ఇంకా 2 హాస్టల్ చూడాలా, 3 హాస్టల్ చూడాలని అడావుడి ఉంటుంది. ఈరోజు ఏం లేవు, ఇదే హాస్టల్, దీన్నే ఉండేది. వాడడం పడుతుంది, పరుపు తెచ్చుకుని ఈయన పడుకుంటా, ఇబ్బంది ఏం లే. వాడన్ సార్ ఈయన ఉంటాడా? రేషన్ ఇవ్వాలి కదా, ఒకసారి ఇచ్చేసిపోతాడా? ట్యూషన్ చెప్పడానికి ఎవరన్నా వస్తారా? టీచర్ ఏం లేరా? స్టడీ కూర్చోబెట్టడం, వార్డెన్ ఉండడు అసలు, మీ కొద్ది మీరు ఉండాల్సిందే. అయితే ఆ చిరంజీవి రాడంటారా? నెంబర్ ఉందా? కలిసిందా నీకు? సార్ కుర్చీలో కూర్చోన్నాడయా, రాత్రి 10 ఉంటాడు, నువ్వు రావాల్సిందే అని చెప్పదు. ఏమది అంటే అర్థం ఇస్తారా? ఓ 50 కూడా లేవు అవి. ఈరోజు నైట్కి లేదా? ఏదో ఒకటి సీజనల్ ఫ్రూట్. 22లో ఉన్నప్పుడు, నేను వచ్చినప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారమ్మా? నువ్వుంటివే. అప్పటి నుంచి ఆంజనేయులు ఉన్నారా? మళ్ళీ మధ్యలో పర్లేదు కదా? పనిష్మెంట్ వేద్దాం ఈయనకు, చిరంజీవికి అడుగులేకి పంపిద్దాం. ఏడుకోసారి 7 మంది 8 మంది ఉండాలి హాస్టల్లో, ఎక్కువ మంది ఉండకూడదు. ఒక 7 మంది 8 మంది హాస్టల్ ఉంటాయి. అటు హాస్టల్కి వేస్తే హ్యాపీగా ఏం చూసుకోవాల్సిన పని లేదు. ఇంత మంచి హాస్టల్, పెద్ద నెంబర్ టౌన్ కదా ఇది. వీళ్ళేం లేదమ్మా, ఏదో ఒక రికమెండేషన్లో రాజకీయం ఏదో ఒకటి చేసింటారు, చేసి ఇడికి వచ్చి దోసుకోవడానికి, అంతే, ఏం లేదు. నీ కంప్లైంట్లు చాలా ఉన్నాయరా? నీళ్ళు ఎందుకు? ట్యాంక్ ఒకటే ఉందమ్మా. ఎవరికి వాటర్ ప్లాంట్? మీకే కదా అది కూడా. అది ఎవరు మెయింటైన్ చేసేది? ఆన్ ఆఫ్ ఇదంతా వాళ్ళు తాగి ఏం చేస్తారు? అంతకుముందు వాళ్ళే ఉన్నారా ఆంజనేయులు ఉన్నప్పుడు కూడా? అప్పుడు మటసంగా ఉండేవాళ్ళ? ఇక్కడ ఇంతమంది ఎక్కువ నెంబర్ ఉంది కదా, మరి ఏంది ఎంత గందరగోళంగా ఉంది? 5 మంది కదా వర్కర్స్. అయితే వీళ్ళు ఎప్పుడు డ్రింకింగ్ స్టేజ్ లో ఉంటారు. అయితే నిన్న బీసీ సార్ వస్తున్నారు అనేసి ప్రోటోకాల్ డ్యూటీ చేశారు. అయితే నేను నిన్న 11 నుంచి బయట ఉన్నాను. అవునండి. ఇప్పుడు కూడా కొంతమంది, అంటే యాక్చువల్గా చిన్న సమాచారం అవుతుంది సార్, పిల్లల్ని ఎక్కువ మందిని అక్కడికి తీసుకెళ్ళాలి అంటే మొబిలైజేషన్, భోజనాలు అక్కడే పెట్టి అంటే పెడతామని అన్నారు సార్. నేనేమన్నానంటే పిల్లలు ఎక్కువ మంది రండి నాన్న, అక్కడికి భోంచేస్తాను, అది అఫీషియల్గానే సార్, వాళ్ళు చెప్పిన సమాచారం. అయితే నేను ఇందాడు వచ్చి మళ్ళీ రేషన్ ఇచ్చేసి వెళ్ళాను సార్, పిల్లలు తీసుకుంటాను. మరి వాళ్ళు అసలు కడగలేదు గిన్నెలు? అదే సార్, వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు వస్తే కదా రోజు? నేను ఇక్కడే సార్, ఇండ్లు ఇక్కడే, కానీ హాస్టల్ ఇక్కడ ఉంది. నువ్వు ఇంట్లో పండుకొని ఉంటే హాస్టల్ ఎవరు ఉండాలా? ఇప్పుడు మధ్యాహ్నం 3ంటికి అన్నాలు అయిపోయాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంట్లు కడగలేదు. అంటే మీరు వార్డెన్ కదా, ఉండి చూసుకోవాలి కదా, అంట్లు కడగండి, ఏం భోజనాలు చేయరా అనే సమాచారం ఏం లేదే. చికెన్ ఎంత పెడతా ఉన్నావు? చికెన్ మొన్న ఏం జరిగిందంటే సార్, చెప్పు, నువ్వు చెప్పే హరికథలన్నీ ఇంటా. 142 మంది. నేను అంతకుముందు కూడా పిల్లలతో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏ వారం? ఏ చికెన్? మంగళవారం, సోమవారం, మంగళవారం, ఆదివారం, మంగళవారం. ఆదివారం యాక్చువల్గా ప్రాబ్లం రాలేదు సార్. వాళ్ళు బయోమెట్రిక్ నేను అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సరే లేదు. నువ్వు ఏందో హరికథ చెప్తాను. నేను అప్పుడే చెప్పిన నీ హరికథలు వింటానని. చెప్పేది నేను చెప్పింది,
నిన్న మంగళవారం ఎన్ని కిలోలు చికెన్ తెప్పించారు? చాలా స్పష్టమైన తెలుగు. 14 కేజీలు. 140 మంది ఆ, కానీ భోజనం టైంకి 2000 పిల్లలందరూ ఆ రోజు సరే అది ఓకేనమ్మా. 140 మంది బయోమెట్రిక్ ఎఫ్ఆర్సి. అవును సార్. ఆదివారం ఆదివారం 123 మంది 140 మందికి ఎన్ని కిలోలు తేవాలా? ఎంత? 100 గ్రామ్స్ 100 గ్రామ్స్. మీరు అంతకుముందు ఉన్న హాస్టల్లో కూడా 100 గ్రామ్స్ పర్ టైం. అంటే 100 గ్రామ్స్ కాదు సార్, 125 గ్రామ్స్, ఆ? 125 గ్రామ్స్, 122 గ్రామ్స్ వస్తుంది సార్. 122 125 గ్రామ్స్ వస్తుంది. 125. కానీ 3 సంవత్సరాల నుంచి కొద్దిగా మెనీ అంటే ఈ సంవత్సరం కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ 100 గ్రామ్స్ ఇస్తున్నాం సార్. నీకు 2 సంవత్సరాల క్రితము మీకు 1600 చేశారు, 1400. 3 సంవత్సరాల నుంచి ఏం కాదు. అవును. అర్థమైందా? 23 ఎక్కడుంది మీ దగ్గర? ఏ క్వాంటిటీస్ ఫాలో అవుతా ఉన్నారు? పేపర్ లేదా? లేదు. ఎందుకని లేదు? క్వాంటిటీస్ ఇట్లా వేసినట్టు మనం అది కూడా బోర్డు వేయాలా? కింద క్వాంటిటీస్ బోర్డు ఉందా? ఉంది సార్. ఆహా. ఎన్ని గ్రాములు ఇస్తా ఉన్నా? ఎన్ని గ్రాములు అని ఉంది దాంట్లో? యాక్చువల్గా మనం యాక్చువల్ కాదు, నేను అనేది ఫిక్స్డ్. ఇప్పుడు మనకు జిఓఎంఎస్ నెంబర్ 8 2003లో ఇచ్చారు. దాంట్లో క్వాంటిటీస్ ఎట్లున్నాయి? చికెన్ ఎంత ఇవ్వాలి పర్ డే 7 డేస్కు పర్ క్యాపిటల్ తీసుకో. 50 గ్రామ్స్ చొప్పున మంత్లీ మొత్తం మీద మనం 8 టైమ్స్ ఇస్తాం సార్. పోస్ట్ అవును. 8 టైమ్స్ 122 గ్రామ్స్ ఇస్తాం. పర్ క్యాపిటా అనేది పర్ క్యాపిటా అనేది ఒక రోజుకు 500-600 గ్రాములు రైస్. అర్థమైందే? రెడ్ గ్రామ్ దాలు 25 గ్రాములు రోజుకు. దీన్ని ఒక వారానికి పర్ క్యాపిటా చేసుకో. 4 కిలోల 200 గ్రాములు వస్తాయి రైస్ వారానికి. దాన్ని 2 రోజులు, ఒక రోజు జీరా రైస్, ఒక రోజు పొంగల్ ఉంది, దానికి రైస్ వాడతాం. మిగతా 14 సార్లు రైస్ పెడతాం. అర్థమైందా? నువ్వు ఆవులిచ్చే మొత్తం పేవులను లెక్క పెడతా నేను. నాకు అన్నీ తెలుసు. నువ్వు ఒక ఆస్తులు లేకపోతే 2 ఆస్తులు, ఒక 3 ఆస్తులు చూసింటావు. నేను 330 ఆస్తులు చూసిన. అర్థమైందా? ఇప్పుడు 4 కిలోల 200 గ్రాములు 7 రోజులకు రైస్ ఒక స్టూడెంట్కు 16 సార్లు చేస్తాం భోజనం. 14 సార్లు ఏమో అన్నం పెడతాం. వారానికి 2 సార్లు జీరా రైసు, పొంగల్ పెడతాం 7 రోజులు. మిగతా 7 2 14 రోజులు అన్నం పెడతాం. దానికి 4 కిలోల 200 గ్రాములు వాడాలి. అంటే దాదాపు 275 గ్రామ్స్ భోజనం టైంలో ఇవ్వచ్చు మనం. అర్థమైందా? ఆ విధంగా చికెన్ పర్ డే ఎంత ఉంది? 50 గ్రామ్స్. 7 రోజులకి ఎంత అవుతుంది? 300. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వచ్చింది? 175. మరి ఎంత ఇస్తాను? ఏం పా అంటే పాత వాటర్ కానీ పాత వాడని కొత్త వాడని కాదు నేనేది. పాత వాడని బ్రహ్మాండంగా ఉండేది వ్యవహారం. నేను వచ్చిపోయిన ఆల్రెడీ ఉండేది ఇన్నే. నేను మనిషిని పెడతాడా ఇక్కడ అప్పసం నీకోసం. అలాగే ఏమి నువ్వు స్పెషల్? నీకు నేను జీతం పెట్టుకొని ఒక మనిషిని పెడతాడా ఇక్కడ? ఎట్ట ఇది 250 మంది పిల్లల జీవితాలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ పిల్లలు, వాళ్ళకు మంచి భోజనాలు పెడితే బాగా చదువుకుంటారు వాళ్ళు. మీరు ఆ విధంగా లేదు. 1 ముక్క 2 ముక్కలు చికెన్ నువ్వు వేస్తా ఉన్నావు దగ్గరుండి. ఇనే నేను అందరితో నేను అలా నేను చెప్పినంత తింటా ఉన్నాను. నేను గంట అయింది వచ్చి అందరితో మాట్లాడినా పిల్లలతో. ఏం అర్థమైందా? మీ చరిత్ర బాగాలేదు. ఫ్రూట్ 250 మందికి అలా ఎన్ని ఉన్నాయి ఆడ ఫ్రూట్స్? ఎన్ని రోజులకి అవి? నిన్న పెట్టలేదా? చూడు స్వామి, ఈరోజు సాయంత్రం స్నాక్స్ పెట్టారా? భోజనంతో పాటు తిక్కా ఎర్రాయా? నా కోపం లేపాక స్వామి, నా కోపం లేపాక దయవుంచి. నేను చాలా కంట్రోల్ చేసుకుంటా ఉండ. హాస్టల్లోకి పోయి అందరు ఏంది సార్ అట్ట గట్టిగా మాట్లాడతాడే, అంత తిట్టినట్టు మాట్లాడతాడే అంటా అంటారు. మీ మాటలు ఇచ్చే లేస్తా ఉంటది బీపీ 190-200 పోతా ఉంటది. మర్మరాలు స్నాక్స్ సాయంత్రం ఇచ్చేటి అన్నం టైంలో ఇస్తావా? నిన్న ఇచ్చావా స్నాక్స్? ఏంటి నిన్న? బొబ్బర్లు పాలు ఇస్తున్నారా పొద్దున పూట? మధ్యాహ్నం పూట పెరిగిస్తున్నారా? ఎందుకని ఎవరు అండి? మొత్తం రాష్ట్రం అంతా సరిపోవడం లేదు, నీకు ఒక్కరికి సరిపోవడం లేదా? రాష్ట్రం అంతా ఏపీలో ఉండే స్టేట్ అంతా ఎక్స్పెండిచర్ సరిపోవడం లేదు, మీకు ఒక్కరికి సరిపోవడం లేదు. ఎవరెవరికి లంచాలు ఇస్తావు? ఏబీసీ డబ్ల్యూకి ఇవా? డిడి గారికి ఇవా? అన్నీ నువ్వే తీసుకుంటావు మొత్తం? ఏం చిరంజీవి రాంగ్ వేలో ఉన్నావు నువ్వు.
నేను ఒక వారం మనిషిని పెడతా ఇక్కడ పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేద్దాం. అట్లా అర్థమైందా? ఎందుకు సరిపోదో చూద్దాం. నేను ఈ ట్రైల్ వేయాలని ఉండా, ఈ ఆంధ్రప్రదేశ్లో అందరికీ చెప్పాలని ఉండా నేను.